నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. అందంగా మాట్లాడటం ఒక కళ. అనవసరంగా మాట్లాడకుండా ఉండటం ఇంకో గొప్ప కళ. నీడనిచ్చిన చెట్టుని, అన్నం పెట్టిన చేతిని మరిచిపోకూడదు. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, జనవరి 20, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6:53, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు, చంద్రోదయం మధ్యాహ్నం 1:24, చంద్రాస్తమయం రాత్రి 2:54. తిథి దశమి రాత్రి 7:30 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం కృత్తిక తెల్లవారుజామున 3:09 వరకు. తదుపరి రోహిణి. కరణము తైతుల ఉదయం 7:36 వరకు. తదుపరి కౌలవ రాత్రి 7:30 వరకు. తదుపరి గరిజ. యోగము శుభము ఉదయం 10:59 వరకు. తదుపరి శుక్లము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:40 నుండి 11:03 వరకు. యమగండం మధ్యాహ్నం 1:50 నుండి 3:13 వరకు. గుళిక కాలం ఉదయం 6:53 నుండి 8:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:06 వరకు. వర్జ్యం రాత్రి 7:38 నుండి 9:17 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు రాత్రి 12:43 నుండి 2:20 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:49 వరకు. జనవరి 20 శనివారం. ఈరోజు మంచిదేనా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి రాత్రి 7:30 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథిలు శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. అయితే ఈరోజు ఉన్న నక్షత్రం కృత్తికా నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కృత్తికా నక్షత్రం ఈ రోజంతా ఉంటుంది కావున ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఇంకా వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. అయితే ఈరోజు శనివారం రాత్రి అంటే తెల్లవారితే ఆదివారం. రోహిణి నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగ సమయము తెల్లవారుజామున 3:09 నుండి ఆదివారం ఉదయం 7:13 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు శంకుస్థాపన చేయడం, ఇల్లు కట్టుకొనుటకు పునాది వేయడం, ఉద్యోగాలలో చేరడం, బంగారం కొనడం, రాబోయే శుభకార్యాలకు పనులు మొదలుపెట్టడం, కోర్టు వ్యవహారాలు వంటివి ఈ సమయంలో చేపడితే విజయం వరిస్తుంది. మంచి పనులు చేయడం, సహాయం చేయడం వంటివి ఈ సమయంలో చేసుకోవచ్చు. అంత అద్భుతమైనది ఈ అమృత సిద్ధి యోగం. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 8:52 వరకు మేషరాశిలోను, తదుపరి వృషభ రాశిలోనూ ఉంటారు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే
శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, భవిష్యత్తుపై విద్యార్థులకు కొంత గందరగోళం తప్పకపోవచ్చు. వృషభ రాశి, ఉద్యోగ అవకాశాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. మిథున రాశి, ఇంటి నిర్మాణాలలో ప్రతిబంధకాలు నెలకొనవచ్చు. కర్కాటక రాశి, వ్యాపారులకు భాగస్వాముల నుంచి సమస్యలు తీరి లాభాలు అందుకుంటారు. సింహరాశి, విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం. కన్య రాశి, సంతానరీత్యా శుభవార్తలు వింటారు. తులారాశి, ఆస్తి వ్యవహారాలలో రాజీ మార్గం అనుసరిస్తారు. వృశ్చిక రాశి, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం మంచిది. మకర రాశి, నిరుద్యోగులు అనుకున్న ఇంటర్వ్యూలు పొందుతారు. కుంభరాశి, విద్యార్థులకు శ్రమనంతరం ఫలితం దక్కించుకుంటారు. మీనరాశి, శారీరక బాధలు తీరుతాయి. భూమి వివాదాలు పరిష్కారానికి నోచుకుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.